నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. పొట్ట చేతి పట్టుకుని వందల కిలోమీటర్ల దూరం నుంచి బతుకు తెరువు కోసం వచ్చిన ఓ యువకుడు అనంత లోకాలకు వెళ్లిపోయాడు. హనుమకొండ జిల్లాలో వెలుగు చూసిన ఓ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. వినడానికి వణుకు పుట్టిస్తున్న ఈ షాకింగ్ న్యూస్ ఎల్కతుర్తి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్ఆర్కే గ్రానైట్ క్వారీలో అసలేం జరిగింది? ఆ నీటి పంపులో ఏ చీకటి నిజాలు దాగున్నాయి? గత 3 రోజులుగా కనిపించకుండా పోయిన ఓ వలస కార్మికుడు ఉన్నట్టుండి గ్రానైట్ ఫ్యాక్టరీకి చెందిన నీటి సంపులో శవమై తేలడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. మృతుడిని అస్సాం రాష్ట్రానికి చెందిన 25 ఏళ్ల యువకుడు దీపక్ ఘోష్ గా గుర్తించారు. 3 రోజుల క్రితం డ్యూటీకి అని వెళ్లిన దీపక్ ఆ తర్వాత ఏమయ్యాడు? అసలు ఈ 3 రోజులు ఎక్కడున్నాడు? ఆ గ్రానైట్ నీటి సంపులోకి ఎలా వెళ్లాడు? ఇదంతా చూస్తుంటే స్థానికుల్లో ఎన్నో అనుమానాలు, భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. అసలు దీపక్ ది ప్రమాదవశత్తు జరిగిన మరణమా, లేక ఎవరైనా పక్కా ప్లాన్ ప్రకారం దారుణంగా హత్య చేసి ఆధారాలు దొరకకుండా ఆ నీటి సంపులో పడేశారా? ఎస్ఆర్కే గ్రానైట్ క్వారీలో ఎవరితోనైనా దీపక్ కు గొడవలు జరిగాయా అన్నది ఇప్పుడు మిస్టరీగా మారింది. శవాన్ని చూసి ఉలిక్కిపడ్డ స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డెడ్ బాడీని బయటకు తీసి అనుమానాస్పద మృతికిగా కేసు నమోదు చేశారు. దీపక్ మృతి వెనుక ఉన్న మిస్టరీ ఏంటి? ఆ నీటి సంపులో పడిపోయేంతలా అక్కడ ఏం జరిగింది అన్నది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.